మన సాయంబిక కాలనీలో ఉన్న అందరి చిన్నపిల్లల చేత భక్తి యోగం అనే నాటకం. ఓకే, మీ అందరూ కరతాళ ధ్వనుల మధ్య. అందరికీ నమస్కారం. భగవద్గీత భగవద్గీత మన అందరి పవిత్ర గ్రంథం. అందులో 12వ అధ్యాయం భక్తి యోగం. ఈ అధ్యాయంలో భగవానుడు భక్తి సంబంధించి భక్తుడికి ఉండవలసిన 35 లక్షణాలు వివరించారు. ఒక్కసారి మీరందరూ చప్పట్లతో అభినందిస్తూ భక్తి యోగం అనే నాటకం మొదలు పెడదాం. వీడియో. హే కృష్ణ, నీ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి పులకరించిపోయాను. మీరే మా దేవుడు. ఓ ఏవం సతతయుక్తాయే భక్తాస్తు పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమోహం. హే కృష్ణ, మేము మిమ్మల్ని ఏ విగ్రహంతో పూజించాలా, లేకుండా విగ్రహం లేకుండా పూజించాలా? మయ్యా వేష్యమనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. అర్జున, నువ్వు విగ్రహంతో పూజించావా లేదా విగ్రహం లేకుండా పూజించావా అనేది ముఖ్యం కాదు. నువ్వు భక్తితో పూజించావా లేదా భక్తి లేకుండా పూజించావా అనేదే ప్రమాణం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ప్రాయంత ఉపాసతే. అర్జున, ఇప్పుడు నీకు 4 విధానమైన చెప్తాను. మొదటిది ధ్యానం, రెండవది అభ్యాసం, మూడవది మత్కర్మ, నాలుగవది సర్వకర్మ ఫలత్యాగం. కృష్ణ, మత్కర్మ అంటే ఏమిటి? మత్కర్మలు 9 విధాలైన భక్తి సాధనలు. మొదట డిస్టర్బెన్స్ ఏంది? మొదటిది శ్రవణం, భగవంతుని గురించి వినడం. రెండవది కీర్తనం, భగవంతుడిని కీర్తించడం. మూడవది స్మరణం, భగవంతుడిని స్మరించడం. నాలుగవది పాదసేవనం, భగవంతుడిని సేవ చేయడం. ఐదవది అర్చనం, భగవంతునిని పూజించడం. ఆరవది వందనం, భగవంతునికి నమస్కరించడం. ఏడవది దాస్యం, భగవంతుని పూజకు ఏర్పాటు చేయడం. ఎనిమిదవది సఖ్యం, భగవంతుడిని స్నేహితుడిగా భావించడం. తొమ్మిదవది ఆత్మ నివేదన, భగవంతునికి పూర్తిగా అర్పించుకోవడం. ఉండవలసిన లక్షణాలు ఎన్ని? అర్జున, ప్రియమైన భక్తునికి 35 లక్షణాలు ఉంటాయి. వివరిస్తాను, శ్రద్ధగా విను. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. ఓ
ఒకటవ లక్షణం అద్వేష్ట సర్వభూతానాం అన్ని ప్రాణులను ప్రేమించేవాడు. రెండవ లక్షణం మైత్ర స్నేహ భావంతో మిలిగేవాడు. మూడవ లక్షణం అర్జున దయా సర్వభావం కలవాడు. నాలుగవ లక్షణం నిర్మలమైన మనసు కలవాడు. ఐదవ లక్షణం నిరహంకార అహంకారం లేనివాడు. ఆరవ లక్షణం సమదుఃఖ సుఖ సుఖము దుఃఖము సుఖ దుఃఖములను సమంగా ఉండేవాడు. ఏడవ లక్షణం క్షమించే లక్షణం కలిగిన వాడు. సంతుష్టం సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. ఎనిమిదో లక్షణం సంతుష్ట సతతం ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. తొమ్మిదో లక్షణం యోగి యోగంలో స్థిరపడిన వాడు. పదో లక్షణం యత్తాత్మ ఇంద్రియాలను నియంత్రించుకున్న వాడు. 11వ లక్షణం దృఢ నిశ్చయ దృఢమైన నిశ్చయ కలవాడు. యస్మాన్నో ద్విదతే లోకః లోకాన్నో ద్విదతే చ యః హర్షవర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. 12వ లక్షణం యస్మాన్నో ద్విజతే లోకః ఇతరులకు కష్టం కలిగించని వాడు. 13వ లక్షణం లోకాన్నో ద్విజతే చయః ఇతరుల వల్ల కష్టం అనుభవించని వాడు. 14వ లక్షణం హర్షామర్ష భయోద్వేగైః ముక్తః భయం బాధ ఆనందం ఆవేశం లేనివాడు. 15వ లక్షణం అనాపేక్ష ఎటువంటి సమయంలోనూ అపేక్ష లేకుండా ఉండేవాడు. అనపేక్ష శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. 16వ లక్షణం శుచిః అంతః భవ్య శుభ్రత కలిగి ఉండేవాడు. బాహ్య శుభ్రత కలిగి ఉండేవాడు. 17వ లక్షణం దక్షః సమర్థత కలిగి ఉండేవాడు. 18వ లక్షణం ఉదాసీనః విషయాలకు చెల్లించని వాడు. 19వ లక్షణం గతవ్యతః గతం గురించి బాధపడని వాడు. 20వ లక్షణం సర్వారంభ పరిత్యాగి ఫలితాన్ని ఆశించకుండా పనిచేసేవాడు. यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति शुभाशुभ परित्यागी भक्तिमान् यस्य मे प्रियः. ఇరవై ఒకటవ లక్షణం యో న హృష్యతి న ద్వేష్టి
నశోచతి న కాంక్షతి. రిపేర్ చెప్పు. ఎప్పుడు హర్ష్యాన్ని వ్యక్తం చేయడు, ఎప్పుడు ద్వేషించడు. 22వ లక్షణం నశోచతి, ఎప్పుడు దేన్ని కోసం శోకించను. 23వ లక్షణం న కాంక్షతి, ఎప్పుడు దేన్ని కోరుకోడు. 24వ లక్షణం శుభాశుభ పరిత్యాగి, శుభం అశుభం భావనలు వదిలిపెట్టినవాడు. శమశత్రో చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. 25వ లక్షణం సమా శత్రోష మిత్రే చ, శత్రువులు మిత్రులతే సమంగా ఉండేవాడు. 26వ లక్షణం తథా మానాపమానయో, సన్మానాన్ని అవమానాన్ని సమంగా చూసేవాడు. 27వ లక్షణం శీతోష్ణసుఖుద క్షేమ సవ, సుఖ దుఃఖేషు సమ, చలిలో వేసవిలో సుఖంలో దుఃఖంలో సమత్వ భావం కలిగి ఉండేవాడు. 28వ లక్షణం సంఘ వివర్జిత, అవసరమైన విషయాలను విడిచిపెట్టిన వాడు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమానస్య మే ప్రియః. తుల్య నిందాస్తుతి రెండింటినీ సమానంగా చూసేవాడు. 30వ లక్షణం మౌనంగా ఉండటం. 31వ లక్షణం సంతోషం కలిగిన వాడు. 32వ లక్షణం ఏన కేనచిత్, ఏ పరిస్థితిలోనైనా సంతోషంగా ఉండేవాడు. 33వ లక్షణం అనికేతి, స్థిరమైన నివాసం లేనివాడు. 34వ లక్షణం స్థిరమతి, స్థిరమైన మనస్సు కలిగిన వాడు. 35వ లక్షణం భక్తిమాన్ మే ప్రియో నరః, భక్తితో నా ప్రేమకు పాత్రుడైన వాడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే యద్దానామత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. అర్జున, ఈ 35 లక్షణాలు ఉన్న వాళ్ళు నాకు చాలా ప్రియమైన భక్తులు. చూడు. అందరికీ గనక ఈ నాటకం నచ్చినట్టయితే ఒకసారి చప్పట్లు కొట్టండి. నచ్చకపోతే 2 సార్లు చప్పట్లు కొట్టండి. అయితే ఈ నాటకంలో భాగు తీసుకున్న వాళ్ళ పేర్లు చెప్తాను. ఇంట్రడక్షన్ ఆన్య, కృష్ణ, డివోటీ 1 సాహితి, డివోటీ 2 గీతాన్విత, డివోటీ 3 శ్రీమాన్య, డివోటీ 4 పూజశ్రిత, డివోటీ 5 హరిణి, డివోటీ 6 చేతలి, డివోటీ 7 శాన్వి, 8 సాహిత్య. కృష్ణుడు కార్తిక్ అండ్ అర్జునుడు అనిరుద్. ధన్యవాదములు. ఆర్గనైజర్ పేర్లు చెప్పలే. ఆర్గనైజర్ శ్రవంతి ఆంటీ, ఇంకా జోష్న ఆంటీ అండ్ వీరేంద్ర అంకల్. రైట్, థ్యాంక్ యూ అండి.